దేవుని ఘనమైన పరిశుద్ధ నామంలో నా ప్రియమైన సహోదరి సహోదరులకు క్రీస్తు యేసు నామములో శుభాలు తెలియజేస్తునండి. మరి ఈ పునరుద్ధాన దినాన పునరుద్ధానపు ఆశీర్వాదాలు కలుగునుగాక. ప్రభు మీ జీవితాన్ని ఆశీర్వదించునుగాక. మరొకసారి ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను, ఆయన నామాన్ని ఘనపరుస్తున్నాను. ప్రియులరా, దయచేసి మనమందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించి ముందుకెళ్దాం. మరి సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే పరిచర్యను ప్రేమిస్తున్న వారికి, అలాగే మాతో కూడా ఈ పరిచర్యలో నిలబడి చేయిస్తున్న మీ అందరికీ కూడా నా నిండు కృతజ్ఞతలు, మా వ్యక్తిగత ప్రార్థనలు నిత్యము మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. దయచేసి అందరం కూడా ఈ ప్రార్థనలు ఏకీభవించి ముందుకెళ్దామండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. ఎవరైతే నాయన ఈ లైవ్ని వీక్షిస్తున్నారో ప్రభా, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. మరి దుఃఖములు, మరి కన్నీరు, మరి విచారము, మరి దేని కొరకైతే నాయన బాధింపబడి శోధింపబడుతున్నారో మరి శోధనలన్నీ కూడా తప్పించండి. నేను కాపాడువాడు కునుకడు నిద్రపోడన్నావు నాయన. అవును తండ్రి, నువ్వు గొర్రెలకు మంచి కాపరివి అయ్యా. మా మంచి కాపరి మీకు స్తోత్రం. మా అందరి కొరకు నాయన, లోకమంతటి కొరకు నాయన, ఆ కల్వరి శిలువలో మీరు ప్రాణం పెట్టినందుకు వందనాలు. మా కొరకు మరణించి చనిపోయి 3వ దినమున తిరిగి లేచిన గొప్ప దేవుడు నాయన. మీ రక్తధారలతో కడగండి. కొన్ని దినాలు ప్రభా లైవ్లోకి రాలేకపోయినాం, మరలా తిరిగి రావడానికి మీరు చూపుతున్న గొప్ప కృపకై స్తోత్రాలు. ఏకీభవిస్తున్నవారు, లైవ్లోకి వస్తున్నవారు, అలాగే తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మా అయ్యా ప్రియులను, మా యొక్క నాయన అయ్యా బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. మీ నామములో తండ్రి బలమైన కార్యములు ఇచ్చండి. వారి వారి వ్యక్తిగతంగా ఉన్న సమస్యలన్నీ దూరం ఇచ్చండి. ఆర్థికమైన సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబంగా నైనా, వ్యక్తిగతంగా నైనా అయ్యా బ్లడ్ బ్లీడింగ్ ప్రభా అవుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నా. కడుపులో నొప్పి, నడుములో నొప్పి నైనా, తలలో సమస్య, అలాగే తండ్రి నేను అనేక సమస్యలు, చెప్పుకోలేనటువంటివి నాయన, ఆర్థిక సమస్యలయ్యా, అనారోగ్య సమస్యలయ్యా. ఎవరైతే బాధపడి అయ్యా మాతో ఐక్యమై ఏక మనస్సు కలిపి ఈ లైవ్లో ఏకీభవిస్తున్నారో, ఐక్యమవుతున్నారో, వారి జీవితాన్ని మీ చేతులు చాపి బాగు చేయండి, స్వస్థపరచమని వేడుకుంటున్నాం. వారి కన్నీరంతా తుడవండి ప్రభా. బలమైన మీ నామలు, బలమైన మీ కార్యములు జరిగించి మహిమను ఘనతను పొందమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ అండి. మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ మాస్టర్ మోజెస్ ప్రిన్స్, అలాగే హైదరాబాద్ ప్రాంతంలో ప్రతి ఆదివారం 9 o'clock to 10:30 గోపాల్ నగర్లో, మల్కాజ్గిరి గోపాల్ నగర్ బెత్లెహేం స్కూల్లో ప్రార్థన జరుగుతున్నాయి. ప్రియులరా, దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నా. ఒకవేళ దగ్గరగా ఉండి మరి రావడానికి వీలుగా ఉంటే దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నా. అలాగే ప్రత్యేకంగా మినిస్ట్రీని ప్రేమిస్తున్న వారిని మేము కూడా మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ హృదయంలో మిమ్మల్ని ఉంచుకున్నాం. ప్రియులరా, నిత్యం మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని సన్నిధిలో కన్నీరు విడుస్తున్నాం. ప్రార్థించే ప్రతి సమయంలో మీ కుటుంబంగా, మీ వ్యక్తిగతంగా, మీ అవసరతల కొరకు, మీ అక్కరల కొరకు మేము కూడా నిత్యము కన్నీరు విడిచి ప్రార్థిస్తున్నాం. మా కొరకు మీరు ప్రార్థిస్తున్నందుకు వందనాలు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క ఛానల్ని మోజెస్ ప్రిన్స్ హైదరాబాద్, ఈ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నా. వేరే వారికి తెలియచేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ మీ బంధువులు, స్నేహితులు ఎవరైనా తెలిసిన వారు ఉంటే వారికి తెలియచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. చాలా మంచిది. చాలా కొత్త పాటలు రాశాను. మరి అనేకసార్లు మరి వాటిలోంచి నేను పాడుతున్నాను. కొన్ని సందర్భాలను బట్టి పాడలేకపోతున్నాను. తప్పక ఈసారి మరి అనేకమైన కొత్త పాటలు ప్రతిరోజు కూడా, ప్రతి వారం మరి మందిరంలోకి వెళ్ళేటప్పుడు ఒక కొత్త పాటతో మరి నేను ఆరాధిస్తున్నాను, దేవుని స్తుతిస్తున్నాను. మరి వ్రాయడానికి పరిశుద్ధాత్మ సహాయం నాకెంతగానో కలుగుతుంది. మరి ప్రతిదినము, ప్రతిరోజు ఆరాధిస్తున్న సమయంలో ఏదో ఒక మంచి పాట ఆదరించి నన్ను ధైర్యపరిచి, అలాగే ప్రజలను కూడా ఆదరించి ధైర్యపరిచేలాగా దేవుడు చక్కటి మాటలు, పాటల రూపకంగా నాకు ఇస్తున్నందుకు
దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మరి నా ఒక టాపిక్లోకి వెళ్తున్నానండి. యేసు వైపు చూడాలి. అవును ప్రియులరా, మన జీవితంలో ప్రతి క్షణం, ప్రతి దినం అనేక అవసరతలు, అక్కర్లు మనం కలిగి ఉంటాము. వాటిని బట్టి మనం ఎంతగానో విచారపడతాము, బాధపడతాము. ఒకవేళ సహాయం చేసే మంచి మనసు గలవారుంటే మరి వారిని మనం సహాయాన్ని కూడా కోరుతాం. కానీ ప్రతి క్షణం ఏదో ఒక అవసరతను, అక్కరను మన జీవితంలో దినదినం మనం కలిగి ఉంటాం. మరి దేవుని వైపు అనగా యేసు వైపు మన అక్కరలో, మన అవసరతలో, మన కష్టములు, మన ఇబ్బందులు మనం చూడడానికి ప్రయత్నించాలి. చాలాసార్లు మన వ్యక్తిగతంగా నిజమే దేవుని వైపు చూసేదానికంటే కొన్ని సందర్భాల్లో తెలుసో తెలియకో మనం ఏమవుతామంటే లోకం వైపు, లేదా మనుషుల వైపు, లేదా పరిస్థితుల వైపు, లేదా కష్టాల వైపు, ఇంకొక విధంగా చెప్పాలంటే మనకున్న బాధల వైపు చూచి మనం విరిగిపోతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం, బలహీనం అవుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం. కానీ మరి ప్రతిరోజు మనకేదో అవసరత, ప్రతిదినం అవసరత, ప్రతిరోజు అవసరత, అక్కర, కష్టాలు, సమస్యలు చూస్తూ ఉంటాం. కానీ ప్రతి క్షణము కూడా యేసు వైపు చూచే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. చూద్దామా? బైబిల్లో కనుక చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతున్నా. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడనైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యము చేసి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మరి ఇక్కడ యేసు ప్రభుని గురించి కూడా కొన్ని మాటలున్నాయి. మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి ఎటువైపు చూడాలా, ఎవరి వైపు చూడాలా, దేని వైపు చూడాలా అంటే మన సహజంగా మన జీవితంలో మనకు కలిగే సమస్యలను చూచినప్పుడు వాటి గుర్తుకొచ్చినా చాలు, వాటి వైపు చూచినా చాలు, మనం ఏమవుతామంటే నిరాశపడతాం, కృంగిపోతాం, విచారపడతాం, భయపడతాం, ముందుకు సాగలేం. ఇక్కడ అంటున్నాడు, మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచుచో. ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో ప్రభు వైపు చూడాలా, యేసు వైపు చూడాలా. పరిస్థితులలో, నీ అక్కరలలో, నీ కలిగే బాధలో, నీ వ్యాధిలో, నీ శ్రమలో, నీ ఇరుకులు, నీ ఇబ్బందులు, నీ శోధనలో, నీ కలిగే ప్రతి పరిస్థితుల్లో కూడా నువ్వు ఇటు చూడాలంటే యేసు వైపు ఏ క్షణము చూడమో ఆ క్షణం మన హృదయం కలవరం చెందుతుంది, భయపడుతుంది, ఆందోళన చెందుతాం, అటు ఇటుగా పరిగెత్తుతాం, సమాధానాన్ని మనం కోల్పోతాం. కానీ ఎప్పుడైతే విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేవాడంట. ఒకవేళ నీ అవసరత వైపు చూస్తున్నావా? ప్రతిరోజు ఎన్నో అవసరతలు ఉంటాయి, ఎన్నో అక్కర్లు ఉంటాయి. ఇదిలా జరుగుతుంది, ఇదిలా కట్టుకోగలను, ఎలా పోషింపబడగలం, ఎలా రెంట్ కట్టుకోగలం కదా. ఈ విధంగా మనం చూస్తూ ఉంటాం. ప్రతీది, ప్రతి క్షణం, ప్రతిరోజు మన జీవితంలో ఎన్నెన్నో అవసరతలు, ఎన్నెన్నో అక్కర్లు. చాలాసార్లు ఇశ్రాయేలు ప్రజలు అదే చేశారు. యేసు ప్రభు లేదా దేవుడిని యెహోవా మోషే ద్వారా, అంటే ప్రవక్త అయిన మోషే ద్వారా నడిపించుచున్న కూడా మరి ఏం చేస్తారంటే అరణ్యములో ఆహారం ఇవ్వగలడా, అంటే ఆహారాన్ని మాకు ఇవ్వగలడా. ఎంతమంది? దాదాపుగా 6 లక్షల కంటే ఎక్కువైన ప్రజలు. నిజమే, అంత ప్రజలకు ఎంత వంట కావాలా, ఎంత సామగ్రి కావాలా, ఎంత ఆహారము కావాలా. మరి ఎన్నిట్లో మనం వంట చేస్తే ఎంతమంది ఒక పూట, 2 పూటలు, 3 పూటలు భోజనం చేయగలరు? ఇది నిజంగా చెప్పాలంటే, ఒక విధంగా చెప్పాలంటే చాలా డిఫికల్టే, చాలా కష్టం. అంటే ఇశ్రాయేల్ ప్రజలు ఏమన్నారంటే ఈ 6 లక్షల కాల్భాలము కంటే ఎక్కువైన ప్రజలు ఇంతమంది ప్రజలకు ఆహారం ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వగలడు మోషే? కానీ దేవుడు ఎలాగ ఇవ్వగలడు అంటే మనకు మించిపోయిన అవసరతల్లో, అక్కరల్లో, ఇబ్బందులలో, అంటే నీ జీవితంలో నీకు వచ్చేది ఒకవేళ 100 రూపీస్, 1000, 10,000 నీ ఇంటికి క్రమంగా వస్తున్నాయి అనుకోండి. నీ ఖర్చు ఒకవేళ 50-60 ఉందనుకోండి. అంటే నీ స్థాయికి, నీ తాహతకు, అంటే నీ బలానికి, నీ శక్తికి మించిపోయింది అన్నట్టు.
అప్పుడు మనం కలవరపడతాం, భయపడతాం. ఇదే విధంగా జరిగింది. ఇంతమంది ప్రజల్ని వారు చూసుకున్నప్పుడు ఇంత వారికి ఎలా ఆహారము దేవుడు ఇవ్వగలడు? మోషేతో అంటున్నారు. నిజంగా దేవుడు చాలా బాధపడ్డాడు, కోపపడ్డాడు. నా బాహుబలము తక్కువైందా? మరి మోషేతో అంటున్నాడు, ఒక దినం కాదు, 2 దినాలు కాదు, ఏదో ఒకసారి అంటే అద్భుతం కాదు, 2 సార్లు కాదు. అంటే మోషే తన జీవితంలో మరి ఎప్పుడైతే అలా అన్నాడో దేవుని దగ్గర మరి విజ్ఞాపన చేశాడు, వీరు చెప్పిన మాటలన్నీ తెలియజేశాడు. ఇప్పుడు ఇంత ఆహారం ఇవ్వగలడా? ఇన్ని వేల మందికి, ఇంతమంది ప్రజలకు, ఇంత గొప్ప జన సమూహానికి ఎలాగా జరుగుతుంది వంటకం? లేదా ఇంతమందికి ఎలా సమకూరుస్తాడు దేవుడు? మరి ఆహారం ఎలా చేస్తాడు? నిజమే, మరి ఇది చూడ్డానికి మనుషులను చూసినప్పుడు, మనుష్యరీతిగా చూసినప్పుడు చాలా బాధాకరంగా ఉంటుంది. దేవుడు అంటున్నాడు, నా బాహుబలము తక్కువైందా? మోషేతో అని మరి దేవుడు సమృద్ధిగా వారు ఆహారం ఇచ్చినట్టుగా చూస్తాడు. పూరీలను రప్పించాడు, మన్నా కురిపించాడు. అది 1 దినం కాదు, 2 దినాలు కాదు, 40 సంవత్సరాలు అంటే మాటల 40 ఇయర్స్ అంటే 40 దినాలు అరణ్యములో ప్రయాణము చేస్తున్నప్పుడు వారి జీవితంలో 40 సంవత్సరాలు ఉదయము సాయంత్రము వారికి ఎప్పుడైతే మరి ఉదయకాల సమయంలో ప్రతిరోజు కురుస్తున్నప్పుడు దాన్ని సమకూర్చుకున్నారు. ఆ రోజుకి కావాల్సిన దాన్ని సమకూర్చుకున్నట్టుగా చూస్తున్నాం. అంటే ఎంత ఇవ్వగలడా? అంటే మన పరిస్థితుల్లో మనం అదే అనుకుంటాం. యేసు వైపు చూడకుంటే నీ కష్టం నీ కష్టంగా ఉంటుంది, నీ ఇబ్బంది పెద్ద ఇబ్బంది పెడుతుంది, నీ బాధ నీకు బాధాకరంగా ఉంటుంది, నీ వ్యాధి, నీ ఆర్థిక పరిస్థితులు. యేసు వైపు ఏ క్షణం చూడమో మన జీవితంలో మనం కలవరపడతాం, భయపడతాం. కానీ ప్రతిరోజు నేర్చుకోవాల్సింది ఏంటంటే మన స్పిరిచువల్ లైఫ్లో యేసు వైపే చూడాలా. సమస్య వైపు కాదు, కష్టం వైపు కాదు, నీ అవసరత వైపు కాదు, నీ అక్కర వైపు కాదు, నీ వ్యాధి, నీ భయం, నీ బలహీనత నువ్వు అలా చూసినప్పుడు సాగలేవు. చూసినప్పుడు నువ్వేమవుతుంటే కలవరపడి భయపడి సాగక ఆగిపోతావు. అందుకే మనమును కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్త. అంటే ఆ సమయంలోనికి విశ్వాసం రాదు. ఆ పరిస్థితి చూసినప్పుడు, ఆ కష్టాన్ని చూసినప్పుడు ఇంత ఎలా కట్టాలా, ఈ రెంట్ అయిపోయింది, ఇక్కడ ఎలా కట్టాలా, మరొకటి ఎలా కట్టాలా, ఈ అప్పు ఎలా కట్టాలా, కుటుంబాన్ని ఎలా పోషించాలా, అంటే ఇలాగ చూసుకుంటే మన శారీరకమైన అవసరతలు అక్కర్లే కాకుండా అనుదిన జీవితంలో చూసే ప్రతి పోరాటంలో మన జీవితంలో చాలా కలవరము చెంది శాంతి సమాధానాన్ని కోల్పోతాం. కానీ ఎప్పుడైతే కొనసాగించేవాడనైనా యేసు వైపు మనం గనక చూడగలిగితే పరుగు పందెములో ఓపికతో మనం పరిగెత్తగలం. ఇక్కడ చూడండి, దేవుని యొక్క వాక్యం అంటుంది, ఓపికతో పరిగెత్తము, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని కుడి పార్శ్వమున, అంటే దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైనాడంట. ఈ లైవ్ చూస్తున్నా మీ జీవితంలో ప్రభు వైపు మనం చూద్దాం, ఆయన దెబ్బల వైపు చూద్దాం, యేసు వైపు చూద్దాం. ఎప్పటిదాకా? జీవితకాలం అంతా ప్రతి విషయంలో, ప్రతి క్షణం, ప్రతి అవసరత, ప్రతి అక్కర, అనుదిన జీవితంలో మనం చూసే ప్రతి శోధనలో, శ్రమలో, మన కష్టాల్లో, మన ఇబ్బందులు, అన్నిటిలో, అన్ని సమయాల్లో అవును ప్రభు వైపు చూచినప్పుడు ఆయన మన వైపు చూచి నాకు కావలసిన అవసరతలన్నీ తీరుస్తాడు పిల్లరా. అందుకే బైబిల్ అంటుంది, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరం తీరుస్తాడు. అంతేకాదండి, బైబిల్ అంటుంది, పిచ్చుకలను ఎప్పుడైనా చూసారా? స్మాల్ బర్డ్స్, అవి వాటి గురించిన లెక్కే ఉండదు, ఎవరు కూడా కేర్ చేయడు. మరి మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. అవును, మిమ్మల్ని పోషిస్తాడైనా. ఎందుకు చింతిస్తున్నారు? దేనికి కలవరపడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? దేని గురించి చింతించదని దేవుని యొక్క వాక్యం అంటుంది. అవును పిల్లరా, దేవుడు తన గుప్పిలి విప్పి నీ ప్రతి కోరికను తీరుస్తాడు. ఆయన నీ అవసరత తీరుస్తాడు. 10:10 కనుక యోహాను సువార్తలో కనుక చూసినట్లయితే, గొర్రెలకు జీవము కలుగుటకు, సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తిని దొంగతనము, హత్య, నాశనము కలగచేటకు వచ్చును, కానీ మరి దేనికి రాడు. మరి ప్రభు అయితే ఆయన బిడలైన వారి జీవితంలో ప్రతి అవసరం తీర్చగలడండి, ప్రతి అక్కర. అదే ఇశ్రాయేలు ప్రజలు అడిగారు, ఇంతమందికి అరణ్యములో పోషించగలడా, ఇయ్యగలడా, ఆహారం ఇవ్వగలడా, మరి మాంసం ఇవ్వగలడా, ఎక్కడి నుంచి? అవును, దేవుడు తన బాహువు చాపాడు, తన బాహువు తోడుగా ఉంచి ఆకాశాన్ని విప్పి పట్టజాలని. ఇంకో విధంగా చెప్పాలంటే ప్రతి దినం
40 ఏండ్లు అంట వస్త్రాలు మాయలేదు, మరి నలిగిపోలేదు, దేవుడి కాలు వాయలేదంట, పాతగిలిపోలేదు. 40 years ఒక దినం అంటే అద్భుతం వేరే సంగతి, 2 దినాలు కాదు, 40 సంవత్సరాలు మన్నా కురుస్తూనే ఉంది. వారికి కావాల్సిన ఆహారం లభించినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. ఎంత గొప్ప దేవుడు అండి. నీ జీవితంలో నీ అవసరత కొంచెమే, కానీ నువ్వు చేయవలసినవి ఎంతో ఉండొచ్చు. నీకు వచ్చే రాబడి కొంచెమే ఉండొచ్చు, లేదా నీకున్న ఉన్నది కొంచెమే కావచ్చు, కొద్దిగే కావచ్చు. నువ్వు కట్టవలసింది, నువ్వు చేయవలసింది, నువ్వు ఎదుర్కొనేవి, నీ సమస్య, నీ కష్టం చాలా ఎక్కువగా పెద్దగా ఉండొచ్చు. కానీ దేవుడు ఏంటి తెలుసా, నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడు ఆయన. ఊహించిన వాటికంటే బలమైన కార్యాలు చేయగలడు. అయితే మనం చేయవలసింది ఒకటి, ప్రతి దినం, ప్రతి క్షణం, ప్రతిరోజు కూడా, ప్రతి అక్కరలో, ప్రతి ఇబ్బందులు, ప్రతి శ్రమలో, కష్టములో, మనకు కలిగే ప్రతి విధమైన వ్యాధి, బాధ, భయాలలో ఎటువైపు చూడాలా, యేసు వైపు చూడాలంట. దేవుని యొక్క వాక్యం అంటుంది. అలా కనుక చేసినట్లయితే అవును, దేవుడు సమస్తము నీకు చేయగలడు పిల్లరా. దేవుని యొక్క వాక్యంలో కనుక గమనించినట్లయితే కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంది పిల్లరా, 145 15వ వచనాన్ని చూద్దాం, అందరం కూడా చూద్దాం. 145 15వ వచనాన్ని కనుక గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యంలో, సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. అవును పిల్లరా, సర్వజీవులంట, మానవుడే కాదు, ఆఖరికి పిచ్చుకలు, కాకులు, వాటన్నిటిని ఎవరు పోషిస్తున్నారు? దేవుని యొక్క వాక్యం అంటుంది, దేవుడే అంట, సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదు. ఆహారం ఇస్తాడు ఆయన, వస్త్రాలు ఇస్తాడు, నీకు కావలసిన ఆర్థిక సహాయం, నీ అప్పుల్లో, నీ కష్టంలో, నీ భర్త మార్పు కలగజేస్తాడు, నెమ్మదిస్తాడు, నీ కలిగే ప్రతి వ్యాధి, భయాన్ని తొలగిస్తాడు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. చూడండి, సహజంగా ఓ ఇంట్లో కనుక ఎవరైనా పనిచేసే పనివారు ఉంటే వారు ఏం చేస్తారంటే, ఆ పనివారు యజమానుని వైపు చూస్తారు, యజమానురాలు వైపు చూస్తారు. అంటే ఏమైనా అప్పుడప్పుడు ఉదయకాలం పని అయిపోగానే, అమ్మా ఏమైనా ఉందా అమ్మా అంటే వారి కన్నులు ఎటువైపు ఉంటాయి అంటే యజమానుడి వైపు ఉంటాయి, యజమానురాలు వైపు ఉంటాయి. అమ్మ ఏమైనా పాత వస్త్రాలు ఉన్నాయమ్మా, లేదా ఏమైనా ఆహారం ఉందా, ఏమైనా పచ్చడి ఉందా అమ్మా, ఏమైనా ఫలాంది ఉందా అమ్మా, ఇస్తావా తల్లి అని అడిగి తీసుకొని వెళ్తారు. కానీ మన దేవుడైతే తన గుప్పిలి విప్పి సర్వజీవుల యొక్క కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలం అందంట నీవు వారికి ఆహారం ఇచ్చేదువు. అవును, ఆహారాన్ని ఇస్తాడు ఆయన. మనకు కావలసిన ప్రతి ఒక్కరి అవసరత తీర్చగల దేవుడు. కాబట్టి నీవు, నేను లైవ్ చూస్తున్న మనందరి జీవితంలో ఎటు మన కాన్సన్ట్రేషన్ ఉండాలంటే యేసు వైపే చూడాలా. చాలాసార్లు ఏమవుతామంటే కలవరం చెంది భయపడి, అపవాది పెట్టే కలవరాలు, భయాలు చూచినప్పుడు చింతిస్తాం, దిగులు చెందుతాం, భయపడిపోతాం, ఆగిపోతాం, సాగలేం. కానీ యేసు వైపు చూచిన ప్రతి వారి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి పిల్లరా. వారి జీవితంలో గొప్ప కార్యాలు చూస్తారు. వారు అనుకున్న కార్యం వారి జీవితంలో పొందగలరు. ఇక్కడ అంటాడు, తగిన కాలమందు నీ వారికి ఆహారం ఇచ్చదు. కనుక ఆ ప్రభు వైపే చూడడానికి ప్రయత్నించాలా. దేవునికి వాక్యంలో చూద్దామండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము ఒక వచనాన్ని చూద్దామండి. 8వ వచనాన్ని కనుక చూస్తే, అల్ఫా యు ఒమేగాయు నేనే, అనగా ఆది అంతము నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడని నేనే అని సర్వాధికారియకు దేవుడు నాకు ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఆది ఆయనే, అంతం ఆయనే. నేను రక్షణ పొందిన దినము నుంచి నువ్వు ఎటువైపు చూడాలా? నువ్వు అభిషేకించబడిన దినము నుంచి ఎటువైపు చూడాలా? నువ్వు ప్రభుని ఆరాధిస్తున్నావు, స్తుతిస్తున్నావు, ప్రార్థిస్తున్నావు అంటే ఎటువైపు చూస్తున్నట్టు అర్థం? యేసు వైపే చూస్తున్నట్టు అర్థం. అవును ప్రియులరా, ఇక్కడ అల్ఫా ఒమేగా నేనే, ఆది అంతము నేనే, భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండువాడని నేనే. అవును, ప్రభు అన్ని కాలాల్లో ఉన్నాడు, నీతోనే ఉన్నాడు, ఆయన నీలోనే ఉన్నాడు, నిన్ను నడిపిస్తున్నాడు కూడా, నీ ముందు నడుస్తున్నాడు. నీకు కావలసిన అవసరతలు అక్కర్లన్నీ కూడా తీర్చగలడు. అద్భుతముగా ఆయన హస్తములో నుంచి సమృద్ధిగా నీకు ఇవ్వగలడు. నీ జీవితంలో నీ శరీరంలో ఉన్న వ్యాధిని స్వస్థపరచగలడు. నీకు నెమ్మదిని, సమాధానము కలగచేయగలడు. ఇక్కడ అంటున్నాడు, ఆల్ఫాయు ఒమేగాయు నేనే, ఆది అంతము నేనే, భూత వర్తమాన భవిష్యత్తు కాలములో ఉండువాడని నేనే. గతములో ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఇంకా ఎప్పుడు కూడా నీతోనే ఉంటాడు.
సజీవుడైన సర్వశక్తిగల దేవుడు, చనిపోయి మృతుల్లోంచి తిరిగి లేచిన సర్వాధికారి వైపు నీ కన్నులు ఎత్తి చూడాలా. నీ మనస్సు పూర్తిగా అతని వైపు అంటే దేవుని వైపు చూడాలా. ఆ ప్రభు వైపు ఎప్పుడైతే మనం చూస్తామో మన అవసరతలు, అక్కరలు అన్నీ తీర్చబడతాయి ప్రియులరా. మరి ఇక్కడ చూస్తే యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది ప్రియులరా. దేవునికి వాక్యములు గనక మనం గమనించినట్లయితే యెషయా గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనాన్ని చూద్దామండి. 17:8 మానవులు తమను సృజించిన వాని వైపు చూతురు, వారి కన్నులు ఇశ్రాయేలు యొక్క దేవుని, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టును. ఇక్కడ చాలా చక్కగా అంటున్నాడు. మానవులు ఎటు చూడాలా? ఎటువైపు చూడాలా? రాజుల వైపా, అధికారుల వైపా, డబ్బు గల వారి వైపా, లేని వారి వైపా? ఇవి కొంత మనకు అనేక సార్లు కలవరపడి చూస్తాం. కానీ ఎటువైపు చూడాలంట? మానవులు తమ్ము సృజించిన వాని వైపు చూతురు. యేసు వైపు చూస్తే సిగ్గుపడవు, యేసు వైపు చూస్తే దిగులు చెందవు, యేసు వైపు చూచిన మరుక్షణమే నీ జీవితంలో, నీ శరీరంలో స్వస్థతను చూస్తావు, నెమ్మదిని చూస్తావు, నీ అవసరతల అక్కరలు అద్భుతంగా తీర్చటమును చూస్తావు. అందుకే చూడండి, బైబిల్ కనుక చూస్తే ఒక దినాన మరి కానాను విందుకు తీసుకెళ్ళినప్పుడు ద్రాక్షరసం అయిపోయింది. మరి తల్లి వచ్చయ్యా ద్రాక్షరసం అయిపోయిందంటే అందరు అక్కడ ద్రాక్షరసం అయిపోయింది అన్నప్పుడు ప్రభు అంటాడు, ఈ వీటిలో ఉన్న ఈ నీళ్లను తీసుకొని ఇవి అక్కడున్న ప్రధానికి ఇమ్మన్నప్పుడు ఆ ప్రధానికి ఇచ్చినప్పుడు మొదటగా మంచిది పోసి జనుడు మత్తుగా జబ్బు రసం పోస్తాడు. నువ్వేంటి ఇంతకుముందు జబ్బు రసం పోసావు? ఆ తర్వాత మంచిది ఇస్తున్నవేంటి అంటే దేవుడు తన మహిమను బయలుపరచినట్లుగా చూస్తున్నాం. అంటే అక్కడ అక్కర, అవసరత, అంటే వారి యొక్క ఇబ్బందిలో తల్లి అంటుంది, అయ్యా ద్రాక్షరసం అయిపోయింది, నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదని చెప్పి ఆ తదుపరి ఆ పనివారితో మీరు వెళ్ళి ఇప్పుడు ఆ నీళ్లు ముంచిన వాటిని తీసుకెళ్ళి ఎవరైతే ఈ ప్రధాని, ఈ పెళ్లికి పిలువబడ్డ ఈ ప్రధాని ఎవరైతే వారికి ఇవ్వని చెప్పినట్టుగా చూస్తాం. దాని రుచి చూసినప్పుడు చాలా బాగుందంట. ఏంటయ్యా? అవును, అందరూ మత్తుగా ఉన్నప్పుడు మరి జబ్బు రసాన్ని పోసి అందరూ మరి మత్తుగా ఉన్నప్పుడు తర్వాత అలా చేస్తారే, ఇవేంటి మంచిది ఉంచుకొని ముందు చెడ్డది ఇచ్చావేంటి, జబ్బు రసం ఇచ్చావేంటి అంటే ఈ సూచక్రియ వారికి అర్థం కాలే, ఈ మహత్కార్యం అర్థం కాలే. ఈ అద్భుత రీతిగా ప్రభు నీళ్లను ద్రాక్షరసంగా తీర్చి వారి అవసరత, వారి అక్కర తీర్చినట్టుగా చూస్తాం. యేసు వైపు చూచినప్పుడు తన మహిమ నీకు చూపిస్తాడు. మీ జీవితంలో అద్భుతం చేస్తాడు, లేనిది ఉన్నట్టుగా చేస్తాడు. నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడినట్టుగా చూస్తున్నాం. ఇక్కడ మానవులు తాము సృజించిన వాని వైపు చూతురు, వారి కన్నులు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టునంట. మనం ఇటువైపు చూస్తున్నాం. దేని చూస్తున్నాం? ఒక దినాన యేసు ప్రభు దగ్గరికి మరి యాయూర్ అనే ఒక వ్యక్తి వచ్చాడు. మరి ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, అయ్యా నా కుమార్తె ఇంకా చనిపోలే, చావా సిద్ధంగా ఉంది, ఇంకా కొంచెం బాధలో ఉంది, నువ్వు రావాలయ్యా, నువ్వు వచ్చి నా కుమార్తెను బాగు చేయాలా. ప్రభు అక్కడ ఉన్నాడు, నిలబడ్డట్టుగా చూస్తున్నాం. అంతలోకి స్త్రీ వచ్చింది, రక్తస్రావ స్త్రీ, ముట్టుకొని స్వస్థపరిచి సాక్ష్యం తీసుకొని ఈ విధంగా అయిపోయేలోపల చాలా టైం అయిపోయింది. ఈ యాయూరు కూడా తనతోనే ఉన్నాడు. యాయూరు అధికారి, యాయూరు మరి సమాజ మందిర అధికారి వచ్చి అడిగి బతిమిలాడి మరి అక్కడే ఉన్నట్టుగా చూస్తున్నాం. కొంతమంది ఇంటి నుంచి వచ్చారు, అయ్యా మరి నీ కుమార్తె చావసిద్ధం కదా, అయిపోయింది, ఇక పదా నువ్వు వెళ్ళిపోవాలి, మనమందరం వెళ్ళిపోదాం పదా అని చెప్పినప్పుడు మరి ఈ యాయూరు అలా కలవరపడుతున్న సమయంలో ప్రభు అంటున్నాడు కదా, వారు చెప్పిన మాటలు యందు లక్ష్యం ఉంచక, ప్రభుని భయపడక నమ్మిక మాత్రం ఉంచు. దట్ మీనింగ్ అంటే దాని అర్థం ఏంటంటే నా వైపు చూడు, యేసు వైపు చూడాలా. అంటే మన పరిస్థితుల్లో, మన కష్టంలో అంటే మనం మించిపోయింది, ఇప్పుడు సమస్య మించిపోయింది అంటే ఇక అయిపోయింది, అక్కడికి ఇంకా నిరీక్షించడానికి కూడా నిరీక్షణ లేదు. మరి ఏదో బ్రతికి ఉంది, ఇంక కొంచెం కొనతో ఊపిరితో ఉంటే యేసు ప్రభు అద్భుతాలు చేశాడు కనుక అద్భుతాలు అలా చేస్తాడేమో అనుకున్నాడు ఈయన. అంతవరకే తెలుసు. యాయిరోలు అనుకున్నవచ్చు. మరి ఆ తర్వాత ఇలాగ అయిపోయింది అన్నప్పుడు కలవరపడి అతను పరిగెత్తుకొని వెళ్ళలే. ప్రభు అంటున్నాడు కదా, వారు చెప్పిన మాటలు యందు లక్ష్యం ఉంచక, అంటే మన పరిస్థితులు, మన కష్టాలు, మన ఇబ్బందుల వైపు లక్ష్యం ఉంచక, వాటి వైపు చూడక, వాడిని చూచి కలవరపడక, భయపడక యేసు వైపు లక్ష్యం ఉంచాలా, యేసు వైపు చూడాలా. ఎప్పుడైతే అలాగా ఇంటి నుంచి వారు వచ్చి ఆ మాటలు చెప్పారో ఆ యాయిరు మాత్రం తన విశ్వాసాన్ని కొనసాగించే యేసు వైపు చూచాడు. తన ఇంటికి వెళ్ళాడు, యాయిరు ఇంటికి వెళ్ళాడు, అందరినీ బయటికి పంపించాడు.
అందరు గొల్లుగా ఏడుస్తున్నారు. అందరిని వెళ్ళి పేతురు, యోహాను, యాకోబులు, తన తల్లిదండ్రులు అందరు లోపలికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చూసి, చిన్నదాన తలి తాకిమి, చిన్నదాన లెమ్ము అని చెప్పగానే వెంటనే ఆ చిన్నది లేచి బ్రతికినట్లుగా చూస్తున్నాం. ఎంత గొప్ప కార్యం అండి. మానవులు తాము సృజించిన వాని వైపు చూతురు, వారి కన్నులు ఇశ్రాయేలు యొక్క దేవుని, పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టును. నువ్వు ఎప్పుడైతే యేసు వైపు లక్ష్యం ఉంచుతావో, యేసు వైపు చూస్తావో, అంటే చూడకుండా అపవాదం ఏం చేస్తుందంటే గలిబిలి చేస్తుంది, కలవర పెడుతుంది, భయపెడుతుంది. సమస్య మించిపోయింది, ఇంకా జరగదు అని ఒక కోణంలోకి తీసుకెళ్తుంది. మరి ఇక్కడ చూస్తే యాయిరింటి దగ్గర నుంచి వచ్చి వాళ్ళు అదే మాట్లాడుతున్నారు, అయ్యా ఇంక అంత అయిపోయింది, ఇంక నువ్వెందుకు శ్రమ పెడతావు, బోధకుని నువ్వు వచ్చేసాయి. అప్పుడు ప్రభు అంటాడు, వారు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచక నా వైపు చూడు, యేసు వైపు చూడు. యేసు వైపు చూస్తున్న మరుక్షణం అద్భుతమే. మరి నీ జీవితంలో స్వస్థత కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, నీ పరిస్థితులన్నీ మారిపోతాయి. ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో అటువంటి కార్యము జరుగునుగాక.